వెల్కమ్ టు వేదిక టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకున్నారు. క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సాంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నిత్యాన్నదానం కోసం 17 లక్షల విరాళం అందజేశారు. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొన్నారు. విదేశాల్లో పుట్టి పెరిగిన అన్నా లెజినోవా భారత్కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేశారు. క్రిస్టియన్ అయ్యుండి తిరుమలకి రావడం ఏమిటి, తలనీళ్ళలు ఇవ్వడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. తాజాగా అన్నా లెజినోవాపై వచ్చిన ట్రోల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అని చెప్పారు. కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు విజయశాంతి. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసే వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. అర్హర మహాదేవ్, జై తెలంగాణ అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు విజయశాంతి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.